రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతీయ జనతా పార్టీ భారత రాజకీయాల్లో తిరుగులేనటువంటి శక్తిగా ఎదగబోతోంది. తాజా రాజ్యసభ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదగబోతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ పరిస్థితి మరింత బలోపేతమే అవుతుంది తప్ప బలహీనపడేటటువంటి సూచనలు కనపడటం లేదు. తాజాగా జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికలు చూస్తే ఇండి కూటమి పతనం దిశగా ప్రయాణము చాలా వేగవంతంగా జరుగుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమి గనక 1-2 రాష్ట్రాల్లో దెబ్బతిన్నట్టయితే ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది, ఆ కూటమి పరిస్థితి మరింత దిగజారుతుంది. రాజ్యసభలో దాని బలము కరస్పాండింగ్గా తగ్గుతుంది. ఇప్పుడు రాజ్యసభలో తాజాగా జరిగినటువంటి ఎన్నికలు 37 స్థానాలకు జరిగితే అందులో 26 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కూడా పెట్టలేదు, ఎందుకంటే గెలిచే ఆశ లేదు. 11 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 9 స్థానాల్లో బీజేపీ దాని ద్వారా బలపరచబడినటువంటి ఇండిపెండెంట్ 9 స్థానాలు గెలుచుకున్నారు. 1 స్థానము కాంగ్రెస్ కూటమికి చెందినటువంటి బీజేడీ ఒరిస్సాలో గెలుచుకుంది. 1 స్థానం మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది, అది హర్యానాలో. చాలా కష్టపడ్డ తరువాత, చెమటోడ్చిన తరువాత ఆ సీట్ని గెలుచుకోగలిగింది. సో రాజ్యసభలో ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే భారతీయ జనతా పార్టీ తన చరిత్రలో మొట్టమొదటిసారి, తన రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటిసారి 100 మార్కును దాటి 101 స్థానాల్ని గెలుచుకుంది. రాజ్యసభలో ఏదన్నా బిల్లు పాస్ చేసుకోవాలన్నట్టయితే ప్రభుత్వ పక్షానికి మొత్తం 245 సీట్లలో 123 స్థానాలలో దానికి మద్దతు ఇచ్చేటటువంటి సభ్యులు ఉండాలి. అంటే 123 ఓట్లు వస్తే బిల్లు పాస్ చేసుకోవచ్చు రాజ్యసభలో. ప్రస్తుతము 101 స్థానాలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వము నామినేట్ చేసినటువంటి 12 మంది నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ 12 మంది బీజేపీకి అనుకూలంగానే ఓటు వేస్తారు. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంది. వీరిలో 5 బీజేపీలో ఇప్పటికే అఫీషియల్గా చేరిపోయారు. 7 బీజేపీలో చేరకపోయినా ఓటింగ్ సమయంలో బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు. దీంతో నంబరు 113కి చేరుతుంది. ఈ 113కి తోడుగా 3 ఇండిపెండెంట్లు రాజ్యసభలో ఉన్నారు. హర్యానాలోని కార్తికేయ శర్మ, తాజాగా ఒడిశా నుంచి ఎన్నికైనటువంటి దిలీప్ రే, వీళ్లతోటి మొత్తము బీజేపీకి అనుకూలంగా పడే ఓట్ల సంఖ్య 116కు పెరిగింది. బీజేపీ రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు, ఇండిపెండెంట్లతో బీజేపీ సొంతంగా 116 ఓట్లు తెచ్చుకోగలుగుతోంది. మిత్రపక్షాల నుంచి కేవలము 7 ఓట్లు మాత్రమే అవసరం. ప్రస్తుతం మిత్రపక్షాలతో కలిపి 141 స్థానాలు ఉన్నాయి. 247 స్థానాల్లో 141 స్థానాలు ఉన్నాయి. 141 స్థానాలు ఉన్నాయి. మిత్రపక్షాలు కొంచెం అటు ఇటు చేసినప్పటికీ కూడా బీజేపీ ఈరోజు కొద్దిపాటి అరేంజ్మెంట్స్ తోటి బిల్లును పాస్ చేసుకోగలదు. అంటే ఈ రాజ్యసభ ఎన్నికల తరువాత వాస్తవానికి ఆర్ఎల్డీ, టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ ఈ 4 పార్టీల లీవరేజ్ శక్తి మరింత తగ్గింది. ఈ ఏడాది చివరిలో నవంబర్లో మరొక 34 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో బీజేపీ మరికొన్ని సీట్లు కనుక గెలుచుకున్నట్టయితే ఇండిపెండెంట్లు, నామినేటెడ్ సభ్యులు, అదేవిధంగా సొంత మెజారిటీతో బీజేపీ తనకి కావలసినటువంటి 123 సీట్లను సంపాదించుకోగలదు. మిత్రపక్షాలు కలిసి వస్తే 150ని దాటగలదు. 150 సీట్లు గనక వచ్చినట్లయితే 2/3 మెజారిటీకి చాలా చేరువలో బీజేపీ ఉంటుంది. బీజేపీ కోరుకున్నటువంటి అనేక బిల్లులు, ఉదాహరణకి జమిలీ ఎన్నికల బిల్లు, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి బిల్లు, ఇటువంటి అనేక బిల్లుల్ని ఇంత మటుకు పెండింగ్లో వివిధ కారణాల చేత బీజేపీ ఆలస్యం చేస్తూ సాగదీస్తూ వస్తున్నటువంటివన్నీ కూడాను బిల్లుల్ని ఆమోదింపజేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. బీజేపీ ఏ అంశాలు సిద్ధాంతగతంగా
కార్యపద్ధతి పరంగా చేయాలనుకుందో అవన్నీ కూడా చేయాలంటే కావలసిన సంఖ్య రాజ్యసభలో వస్తుంది. లోకసభలోనూ కాంగ్రెస్ యొక్క బలము 99 నుంచి 98కి పడింది. ఎందుకంటే తాజాగా ఎంపీ అయినటువంటి ప్రజ్యోత్ బోడలై అస్సాంలో చాలా కీలకమైనటువంటి ఎంపీ ఆయన రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బీజేపీ సభ్యుడయ్యారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలము 98కి పడింది. మరికొన్ని సీట్లు ఈ రకంగా పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పర్యవసానంగా లోకసభలో కాంగ్రెస్ బలం తగ్గుతోంది. రాజ్యసభలో కూడాను కాంగ్రెస్ యొక్క బలము ప్రస్తుతము మొత్తం రాజ్యసభలో కాంగ్రెస్కి 24 సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇది రాను రాను ఇంకా తగ్గేటటువంటి అవకాశం ఉంది. 20 వరకు చేరినా కూడాను మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఖర్గే, దిగ్విజయ్ సింగ్ వంటి నాయకులందరూ కూడాను ఇక నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇండి కూటమికి ప్రస్తుతము ఇప్పటి వరకు 62 సీట్లు ఉండేవి. ఇప్పుడు అవి 58కి తగ్గాయి. 4 స్థానాలు తగ్గినాయి. మరో 34 స్థానాలకు ఎన్నికలు జరిగిన తరువాత ఆ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరము, ఆ తరువాత సంవత్సరము జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేటటువంటి ఫలితాల్ని బట్టి కాంగ్రెస్ సీట్లు మరింత తగ్గే ప్రమాదం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ దేశ రాజకీయాల్లో ముఖ్యంగా చట్టసభల్లో ఎలాంటి ప్రభావం చూపించలేని పరిస్థితికి వస్తుంది. బిల్లుల్ని అడ్డుకోలేని పరిస్థితికి వస్తుంది. 2/3 మెజారిటీ వస్తే అనేక కీలకమైన బిల్లుల్ని బీజేపీ పాస్ చేయించుకోగలిగేటటువంటి స్థితికి వస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ దురదృష్టము ఏంటంటే దాని యొక్క పతనోన్ముఖ ప్రయాణం మరింత వేగవంతం అవుతోంది. ఆ పార్టీలో ప్రేరణ నింపగలిగేటటువంటి నాయకత్వము కొరబడింది. ఒక 55 ఏళ్ల యువకుడు ఆ పార్టీలోకి యవ్వనత్వం తీసుకుని రాలేకపోతున్నారు. దానివల్ల పార్టీ మరింత దిగజారుతోంది. పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు నెమ్మదిగా క్రాస్ ఓటింగ్ కూడా చేయటం మొదలైంది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా క్రాస్ ఓటింగ్ చేశారు. ఎన్నికలు జరిగినటువంటి 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయటం జరిగింది. పర్యవసానంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత కష్టకాలమే ఉండబోతోంది తప్ప పరిస్థితులు మెరుగుపడేటటువంటి సూచనలు కనపడటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.